జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చాడు. ఆ క్రెడిట్ మాత్రం ఆయనదే. ఏమిటి ఆ ఒరవడి అంటే, యాక్సిడెంట్ చేసి ఎవరినైనా చంపినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అరెస్ట్ చేస్తే అది రాజకీయ కక్ష, అది దుర్మార్గం. దుర్మార్గానికి హద్దు లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. సాక్షిలో పెద్ద బ్యానర్ కూడా వేసుకున్నారు. ఏమిటి ఈ దుర్మార్గం అంటే, సీదిరి అప్పలరాజు గారు వైఎస్ఆర్సీపీ నాయకుడు, వాళ్ళ అబ్బాయి మోటార్ సైకిల్ నడుపుతూ ఒక వ్యక్తిని ప్రమాదవశాత్తు చంపేశాడు. తాను యాక్సిడెంట్ చేసి చంపి కేసుని మిస్లీడ్ చేయడానికి కూడా ప్రయత్నించారు. అంటే వేరే వాళ్ళని ముందు పెట్టడానికి ప్రయత్నించారు. ఇది జరిగింది కేసులో. ఈ కేసులో సీదిరి అప్పలరాజు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేసి చంపితే వాళ్ళ మీద కేసు పెట్టకూడదా? అసలు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రమాదాన్ని హత్యగా మార్చేస్తారా? చంద్రబాబువి అన్ని దుర్మార్గపు ఆలోచనలు, నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అని చెప్పి రాసుకున్నారు. ఇంకా ఏమన్నాడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. సీదిరి అప్పలరాజు కుటుంబంపై ప్రభుత్వం కుట్రలు, రోడ్డు ప్రమాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం హేయమట. అంటే రోడ్డు ప్రమాదం జరిగితే అసలు కేసు పెట్టొద్దని అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి అయితే అసలు పెట్టొద్దు, పెడితే రాజకీయ కక్ష అవుతుంది, అది దుర్మార్గం అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి థియరీయా? ఏ సూత్రాల ప్రకారం, ఏ సిద్ధాంతాల ప్రకారం, ఏ చట్టం ప్రకారం అపోజిషన్ పార్టీకి చెందినటువంటి నాయకుడు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ కుటుంబ సభ్యుడు, వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేసి ఎవరినైనా చంపితే కేసు పెట్టకూడదు? ఇదేమి కొత్త థియరీ? ఏ రాజకీయ నాయకుడైనా ఇట్లా మాట్లాడడానికి భయపడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇందులో విశేషం ఏంటంటే, ఆయన ఇంత అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. ఇది ఒక ప్రమాదవశాత్తు జరిగిన వ్యవహారమే, అంత మాత్రం చేత శిక్ష లేకుండా ఉండదు. దానికి తోడు కేసుని మిస్లీడ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ వాటిని గురించి అసలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన మాట్లాడేది ఏమిటో తెలుసా? ప్రభుత్వం కుట్రలో అన్నాడు కదా, ఆ తర్వాత ఏమన్నాడంటే, అప్పలరాజు కొడుకుపై హత్య కేసు పెట్టడం క్షమించరాని తప్పట. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ పిల్లాడు తొలుత ఫోన్ చేసింది 108కే. మరి 108కి చేస్తే సిద్ధార్థ చాడి అనే అబ్బాయిని ఎందుకు పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు అతను ప్రవేశపెట్టారు, ఇతనే చేశాడు యాక్సిడెంట్ అని? నిజంగానే 108కి ఫోన్ చేసి ఇవన్నీ చేస్తే మంచిదే. అప్పుడు అవును, నేనే చేశాను యాక్సిడెంటు, ప్రమాదవశాత్తు జరిగింది, జరిగిన వెంటనే నేను 108కి చేశాను, సిపిఆర్ చేశాను అని పోలీసులు చెప్పొచ్చు. దానివల్ల నేర తీవ్రత చాలా తగ్గుతుంది. గతంలో కూడా చెప్పాను నేను, యాక్సిడెంట్లకు సంబంధించి యాక్చువల్గా చాలా తక్కువ ఉంటాయి శిక్షలు. ఎందుకంటే అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు కాబట్టి, అది ఇంటెన్షనల్ కిల్లింగ్ కాదు. అందువల్ల జనరల్గా చాలా తక్కువ శిక్షలు ఉంటాయి. శిక్ష ఎక్కువ ఎప్పుడు ఉంటుందంటే, మీరు హత్య చేసి పోలీసులకు ఇన్ఫామ్ చేయకుండా, అక్కడ ఎవరైతే యాక్సిడెంట్కి గురయ్యారో ఆ వ్యక్తికి ఎటువంటి మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయకుండా అక్కడి నుంచి పారిపోయారో, అంటే హిట్ అండ్ రన్ చేశారో, అప్పుడు అది చాలా పెద్ద నేరం. ఈ కేసులో సీదిరి అప్పలరాజు గారి కొడుకు ఆ పని చేశాడు. ఆ పని చేయడాన్ని సీదిరి అప్పలరాజు గారు ప్రోత్సహించాడు, వెనకుండి ఆయనే నడిపించాడు. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన చోటకి ఆయన వచ్చి తన కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు ఇమ్మీడియట్గా. మరి తన కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అతనికి తెలుసు కదా యాక్సిడెంట్ ఎవరు చేశారు ఏమిటని. ఎందుకంటే ఆ బండి మీద ఇంకెవరూ లేరు, అతను ఒక్కడే నడుపుతున్నాడు. కాబట్టి తెలిసి సీదిరి అప్పలరాజు గారు కేసుని మిస్లీడ్ చేశాడు, అది చాలా పెద్ద నేరం. సో ఈ కేసులో ప్రమాదవశాత్తు ఒకరిని చంపారు అనే దానికంటే కూడా, ప్రమాదవశాత్తు ఒకరిని చంపి ఆ తర్వాత పోలీసుల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు అనేది చాలా పెద్ద కేసు. కానీ దాని గురించి అసలు పట్టించుకోడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పిల్లాడు 108కి ఫోన్ చేశాడు తెలుసా అని అంటాడు. 108కి ఫోన్ చేస్తే మరి వేరే వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారు పోలీసులు? అరెస్ట్ కూడా చేయలా, స్టేషన్ బెదిరించి పంపించేశారు వెంటనే. అట్లా చెప్పినట్టున్నారు, ఏదో చిన్న ప్రమాదవశాత్తు జరిగింది, చనిపోయాడు, నువ్వు ఇతను అని చెప్పారు. స్థానికంగా సీదిరి అప్పలరాజు గారికి పలుకుబడి ఉంది కాబట్టి మరి పోలీసులు ప్రభావితులై వెంటనే స్టేషన్ బెదిరించి పంపించేశారు, అంతే. ఒక వ్యక్తి చనిపోతే పోలీసుల స్పందన ఆ విధంగా ఉంది. అందుకనే ఆ పోలీస్ స్టేషన్లో సిఐని, ఎస్ఐని వాళ్ళని సస్పెండ్ కూడా చేశారనుకోండి ఈ కేసులో ఇప్పుడు. బట్ ఇందులో విచిత్రం ఏంటంటే, ఇంత అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు? నిజంగా రాజకీయ కక్షతో పెట్టిన కేసులు ఉంటాయి, ఉండవని ఎవరు అనరు. జగన్మోహన్ రెడ్డి గారే పెట్టాడు కదా బోల్డని. కాబట్టి రాజకీయ కక్షతో పెట్టిన కేసు ఏమిటి, వాస్తవంగా ఒకరి మృతికి కారణమైనటువంటి కేసు ఏమిటి
అనేటువంటి విచక్షణ ప్రజలకు ఉండదు, వాళ్ళకి అర్థం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటాడా? లేకపోతే సమాజంలో ఇంత పెద్ద చీలిక తీసుకొచ్చాం కదా, మనం ఏది చెప్తే అది జనం నమ్ముతారు అని చెప్పి అనుకుంటాడా? బహుశా నమ్ముతారేమో కూడా తెలియదు. ఎందుకంటే ఈ పార్టీ రాజకీయాల కారణంగా, పార్టీ అభిమానాల కారణంగా, లేక దురభిమానాల కారణంగా ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే, మన పార్టీ నాయకుడు ఎంత అడ్డగోలుగా మాట్లాడినా దాన్ని సమర్థిస్తాం, ఎంత అడ్డగోలుగా వ్యవహరించినా దాన్ని తల ఊపుతాం అన్నట్టుగా ఉంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సీదిరి అప్పలరాజుని జైల్లో కలవడానికి వెళ్ళడం ఏంటి? ఆయన స్వాతంత్ర పోరాట యోధుడా? ప్రజల కోసం ఏమైనా ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళాడా? కాదు కదా. వాళ్ళ అబ్బాయి కేసులో పోలీసులను తప్పుదోవ పట్టించాడు, వేరే వాళ్ళ నెత్తి మీద ఆ నేరాన్ని మోపడానికి ప్రయత్నించాడు. అది చట్ట ప్రకారం నేరం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు అతని మీద కేసు పెట్టకూడదు, ఎవరి మీద, సీదిరి అప్పలరాజు గారి మీద కేసు పెట్టకూడదు అన్నాడు. సరే, కొంతవరకు నయం. వాళ్ళ అబ్బాయి మీద కూడా కేసు పెట్టకూడదట, ఎందుకంటే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు, జరుగుతూ ఉంటాయి ఇట్లా, అంతే. జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో అట్లా ఉంటుంది. ఆయన ఏది చెప్తే అదే చట్టం. ఆయన కనుక అధికారంలో ఉంటే ఆయన చట్టాలు నడుస్తాయి. రాజ్యాంగం ప్రకారం, శాసనసభ ప్రకారం రూపొందినటువంటి చట్టాలు నిలబడవు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే. అయినా కూడా అంత మితిమీరిన విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు అంటే, నాకు అనిపించేది, నిన్న ఆయన వెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా పరామర్శించడానికి ఎవరు వెళ్ళరు. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఇటువంటి పరామర్శం చేసి ఉండేవారు కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో గంగిరెడ్డి అని చెప్పి ఉన్నాడు. అతను వైఎస్ఆర్ గారికి అనుచరుడు ఎప్పటి నుంచో. అయితే అతను చంద్రబాబు నాయుడు గారి మీద 2003లో జరిగినటువంటి అలిపిరి హత్యాయత్నం ఉంది కదా, అందులో నక్సలైట్లకి హెల్ప్ చేశాడు అనేటువంటి ఆరోపణ ఉంది. అతని మీద కేసు కూడా పెట్టారు పోలీసులు అప్పట్లో. అంటే నక్సలైట్లకి మొబైల్ ఫోన్లు సమకూర్చేట అప్పట్లో 2003లో. ఆ కొల్లం గంగిరెడ్డిని కలవాలి అని చెప్పి వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుకున్నారట. అయితే అధికారులు మిగతా వాళ్ళు అడ్వైజ్ చేశారట, బాగున్నదండి, అతను చంద్రబాబు నాయుడు గారి మీద అసాసినేషన్ అటెంప్ట్కి సంబంధించిన కేసులో ఉన్నాడు, కాబట్టి మీరు నేరుగా అతను కలిస్తే బాగున్నదు అంటే, అప్పుడు ఆ దగ్గరలో ఎక్కడో అఫీషియల్ ఫంక్షన్ ఒకటి పెట్టుకొని ఆ విలేజ్లో అక్కడ ఎవరికీ తెలియకుండా కలిశాడు అని చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు యాక్చువల్గా 2017లో. దానికి అర్థం ఏంటి? అట్లీస్ట్ పబ్లిక్ ఏమనుకుంటారో కలిస్తే అనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అఫీషియల్గా కలవలేదు సీఎంగా ఉండగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఏమాత్రం వెరపు అనేది లేకుండా ఒక యాక్సిడెంట్ కేసులో పోలీసుల్ని మిస్డైరెక్ట్ చేశారు అనే ఆరోపణ మీద జైల్లో ఉన్నటువంటి సీదిరి అప్పలరాజు గారిని నేను పరామర్శిస్తున్నాను అని ప్రకటించి అఫీషియల్గా వెళ్ళాడు. ఆయన వెళితే ఫస్ట్ ఆఫ్ ఆల్ విశాఖపట్నంలో, ఆ తర్వాత దారి పొడవున జనం వచ్చారు. అంటే వచ్చిన జనం చాలా భారీ ఎత్తున వచ్చారని చెప్పి సాక్షిగా రాసుకుంటారు, చూపిస్తారు అనుకోండి. కానీ వచ్చారు బాగానే, మొబైలైజ్ చేసి ఉండొచ్చు, మరొకటై ఉండొచ్చు, స్టిల్ వచ్చారు. ఇక్కడ మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, అసలు ఇంతమంది ఎందుకోసం వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం? ఆయన ఏమి గొప్ప కార్యక్రమం చేయడానికి వస్తున్నాడు విశాఖపట్నం? సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి. సీదిరి అప్పలరాజు గారు ఎందుకున్నాడు జైల్లో? ఏమైనా రాజకీయ కారణాల వల్ల ఉంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఒక క్రిమినల్ యాక్ట్ కారణంగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అతనికి ఎదురెళ్ళి స్వాగతం చెప్పడానికి మరి అన్ని వందల మంది, కొన్ని వేల మంది ఎందుకు వస్తారు అంటే అర్థం ఏంటంటే, ఎటువంటి వ్యక్తినైనా సమర్థించేటువంటి వర్గం మన సమాజంలో ఉంది, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారిని వేరే కారణాల చేత అభిమానించవచ్చు ఎవరైనా, తప్పులేదు. కానీ ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కొని జైల్లో ఉన్నటువంటి సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి, మద్దతు పలకడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయనకి ఎదురెళ్ళి స్వాగతం చెప్తామని చెప్పి వేలం వెర్రిగా జనం ఆయన చుట్టూ చేరడం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ సమాజంలోనే ఏదో లోపం ఉంది. ఎంత అడ్డగోలుగా ప్రవర్తించినా సరే వాళ్ళకు కూడా మద్దతుదారులు ఉంటారు. అది దురదృష్టకరం. 6 గంటలు పట్టిందట విశాఖపట్నం నుంచి ఆ అంపూర్ జైలుకి వెళ్ళడానికి. అది కూడా చాలా గొప్పగా రాసుకున్నారు.
దాంతోటి ఆ ములాఖాత్ టైం అయిపోయింది. కాబట్టి అసలు పని ఏమిటి? శ్రీధర్ అప్పలరాజు గారిని పరామర్శించడం కదా! ఆ పరామర్శ జరగలేదు. ఎందుకంటే జైలు అధికారులు ఎలౌ చేయలేదు టైం అయిపోయిందని. 5 గంటల తర్వాత ఎలౌ చేయరనుకుంటాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి గానీ, వేరే వాళ్ళకి గానీ, అరే! ఇదేంటి ఇట్లా జరిగింది అనేటువంటి బాధేమి కనిపించలా. ఎందుకంటే వాళ్ళ పర్పస్సు శ్రీధర్ అప్పలరాజు గారిని పలకరించడం అనే దాని మీద కాదు. పరామర్శించడం అనే దాని మీద కాదు. ఒక బల ప్రదర్శన చేయటం. విశాఖపట్నం నుంచి అంపోలు జైలు వరకు ఇదిగో మా బల ప్రదర్శన. అది జరిగింది కదా! చాలు. ఆంధ్రప్రదేశ్ సమాజంలో నైతికత అనేదానికి, చట్టం అనేదానికి, రూల్ ఆఫ్ లా అనేదానికి ఇసుమంత కూడా ఎవ్వరూ ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని చెప్పటానికి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చేపట్టినటువంటి ఈ యాత్ర, ఈ పరామర్శ యాత్ర ఒక పెద్ద నిదర్శనం.